జరుపుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ భారతదేశంలో దళితులు కానీ, తాడిత పీడిత వర్గాలు కానీ, తెగలకు సంబంధించిన కానీ భారత రాజ్యాంగంలో అందరికీ సర్వ హక్కులు ఉన్నాయి. ఈ భారత రాజ్యాంగం నుంచి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని గురించి ప్రతి గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళాలి. హక్కులతో పాటు, పాలనతో పాటు చట్టాలు కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఇది అందరికీ అమలు కావాలి. ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి రాజ్యాంగమే ఆధారము. ప్రపంచ దేశాల్లో రాజ్యాంగాలు ఉంటే చాలా రాజ్యాంగాలు చాలా వరకు అమలు చేయట్లేదు. అయితే భారత ప్రధాని మాన్యశ్రీ గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారు భారత రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలని ఆ రోజు ఎవరైతే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని గురించి తయారు చేసిన ప్రతి విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అమలు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం అందరం కూడా భారత రాజ్యాంగాన్ని గురించి అవగాహన ఉండాలి, చట్టాల గురించి అవగాహన ఉండాలి, హక్కుల గురించి అవగాహన ఉండాలి, సంస్కృతి గురించి అవగాహన ఉండాలి, సాంప్రదాయాల గురించి అవగాహన ఉండాలి. ఈ రాజ్యాంగంలో ఏదైతే పొందుపరుచున్నాయో అవన్నీ కూడా మనం అమలు చేయాలని చెప్పి ఈరోజు భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తలించింది. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా, ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు కూడా భారత రాజ్యాంగాన్ని ఎలా అమలు చేయాలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా, పై స్థాయి నుంచి కింద స్థాయి దాకా ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాన్ని తెలియజేయాలని చెప్పేసి ఈరోజు ప్రవేశపెట్టడం మనం అందరం కూడా చూస్తున్నాం. ఇక్కడి నుంచి గ్రామీణ ప్రాంతాలలో కూడా, విద్యాలయాలకు కూడా, విద్యార్థులకు కూడా, యువతకు కూడా భారత రాజ్యాంగాన్ని అమలు చేసే పద్ధతుల్ని కనిపెట్టి కొత్తగా మనం అందరం కూడా భారతీయ రాజ్యాంగాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి, అవగాహన కల్పించాలని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కలిసింది. కాబట్టి ఈ సందర్భంగా మనం అందరం కూడా ఈ కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి మోడీ గారికి